వైసీపీతో అంటకాగిన కొన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్ అడ్డంగా మోసపోయిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీసీలను సాగనంపుతారని ప్రచారం జరిగింది. ఇదే సమయంలో ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీసు నుంచి వీసీలకు ఫోన్ చేసిన ఓ వ్యక్తి ప్రభుత్వం మారినా మీ పదవులకు ఢోకా ఉండదని భరోసా ఇచ్చారని టాక్. కాకపోతే ఇందుకు కొంత ఖర్చు అవుతుందని చెప్పారట. 10 లక్షలు డిమాండ్ చేసి 5 నుంచి 8 లక్షలు వసూలు చేశారని సమాచారం. ఆన్లైన్ ద్వారా డబ్బులు వసూలు చేసిన ఆ వ్యక్తి చివరకు పత్తా లేకుండా పోగా వీసీలు మాత్రం పదవులు కోల్పోవాల్సి వచ్చింది. ఇంతకీ ఆ ఘరానా మోసం ఎలా జరిగింది? పదవుల్లో కొనసాగిస్తామని డబ్బులు వసూలు చేసిన ఆ వ్యక్తి ఎవరు? ఉన్నత విద్యాశాఖలో అతనికి ఉన్న లింకులేంటి? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. వైసీపీ పాలనలో యూనివర్సిటీల పాలన గాడి తప్పింది. ప్రతిభను పక్కన పెట్టి పైరవీలతో వైస్ ఛాన్సలర్స్ అయిన వారు రాజకీయాలతో ఉన్నత విద్యా సంస్థలను భ్రష్టు పట్టించాలనే విమర్శలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో నియమితులైన వైస్ ఛాన్సలర్స్ లో కొందరు రాజీనామా చేశారు. అయితే తమతో బలవంతంగా రాజీనామా చేయించారన్న వాదాన్ని తమ సన్నిహితుల దగ్గర వినిపించారట. కానీ అసలు విషయం ఏంటంటే గత నెల 14 నుంచి రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లకు రామ్మోహన్ అనే పేరుతో ఫోన్ వచ్చిందట. వీసీలను పదవుల్లో కొనసాగించేందుకు ఒక్కొక్కరు 10 లక్షలు చెల్లించాలని చెప్పారట. అప్పట్లో ఉన్నత విద్యాశాఖలో పనిచేస్తున్న పెద్ద సార్ పేరుతో రామ్మోహన్ అనే వ్యక్తి వీసీలకు ఫోన్లు చేసి ఆన్లైన్ ద్వారా నగదు చెల్లించాలని కోరినట్టు వినిపిస్తోంది. పెద్ద సార్ బదిలీ అయ్యారని, రిలీవ్ అయ్యేలోపు మీ పదవుల కొనసాగింపు ఉత్తర్వులు వస్తాయని వాట్సాప్ చాట్ చేసినట్లు సమాచారం. ఫోన్ చేసిన రామ్మోహన్ ఆయా యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్స్ అధికార ఫోన్ నెంబర్లకు కాల్స్ తో పాటు చాట్ చేయడంతో నిజమేనని నమ్మి వెనక ముందు ఆలోచించకుండా అతని మాయలో పడి డీల్ కుదుర్చుకున్నారట. కొందరు వీసీలు అంతా ఇచ్చుకోలేవని చెప్పాక మరికొందరు 5 లక్షలు ఇస్తామని రామ్మోహన్ తో చెప్పారట. అనుమానం వచ్చిన కొందరు ఉన్నతాధికారులు బదిలీ అయ్యారు కదా అని ప్రశ్నిస్తే పదవుల్లో కొనసాగించే పూచి నాది అంటూ రామ్మోహన్ భరోసా ఇచ్చారని యూనివర్సిటీ వర్గాల్లో టాక్. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ఒక్కొక్క యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ 5 లక్షల నుంచి 8 లక్షల వరకు చెల్లించినట్లు సమాచారం. రామ్మోహన్ చెప్పిన తర్వాత వైజాగ్ లో ఉంటున్న నారాయణరావు అకౌంట్ లో డబ్బులు వేశారు. ఆ ఖాతాలోని సొమ్మును ఒకే రోజు 20 లక్షల రూపాయలు విత్డ్రా చేశారు. రామ్మోహన్ ఇలా ఎంతమంది దగ్గర ఎంత దోచుకున్నారో లెక్క తేలాల్సి ఉంది. కానీ ఆ వ్యక్తి చెప్పినట్టు ఏ వీసీ కూడా కంటిన్యూ కాలేదు. అలాగే ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీసు నుంచి ప్రతి వీసీకి ఫోన్లో రాజీనామా చేయాలని చెప్పడంతో డబ్బులిచ్చిన వారు మోసపోయినట్టు గ్రహించి తెల్లమొహం వేశారు. ఆ తర్వాత రామ్మోహన్ కి ఫోన్ కాల్ చేసినా, వాట్సాప్ మెసేజ్ పంపినా రెస్పాన్స్ లేదు. పదవితో పాటు డబ్బు పోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని మిన్నుకుండిపోయారు. ప్రస్తుతం ఈ అంశం యూనివర్సిటీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇలా మోసం చేసిన రామ్మోహన్ అసలు పేరు వెంకట సుబ్బయ్య. అతను గుంటూరులో ఉంటాడని సమాచారం. పేర్లు మార్చుకుంటూ చాలా మందిని మోసం చేశారట. కానీ ఆ వ్యక్తికి విద్యాశాఖ కార్యదర్శి కార్యాలయంలో సంబంధాలు ఉన్నాయని వీసీల అంతర్గత సమాచారం. ఉన్నత విద్యాశాఖ అధికారుల పేర్లతో డబ్బు తోచుకున్న వ్యక్తులు ఎవరనేది నిగ్గు తేల్చాల్సిన అంశం ప్రభుత్వంపైనే ఉంది. ఇలాంటి అవకతవకలకు పాల్పడిన వారిని పోలీసు అధికారులు పట్టుకుని చర్యలు చేపడితే బాగుంటుందని బాధితుల అభిప్రాయం. కానీ ఫిర్యాదు చేయడానికి మాత్రం వెనకాడుతున్నారు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే మోసపోయిన వైస్ ఛాన్సలర్స్ అందరూ టీచింగ్ తో పాటు రీసెర్చ్ లో మంచి అనుభవం ఉన్నవారే. ముక్కు మొహం తెలియని వ్యక్తి ఫోన్ చేస్తే ఆన్లైన్ ద్వారా డబ్బు పంపిన వీరి తీరును ఏమనుకోవాలనే ప్రశ్న వస్తోంది.